అదేవిధంగా సూర్య సార్కి నేను చెప్పాల్సింది ఏంటంటే, సార్ నాది 1992లో ఫస్ట్ పోస్టింగ్ ఐ రిపోర్టెడ్ ఎట్ కిసాన్ నగర్, నా హెడ్ క్వార్టర్ కిసాన్ నగర్ సార్. ఇక్కడ చాలామంది అంటే నా సొంత ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉంది. నేను ఆర్మూర్ క్లబ్లో రైన్స్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. లింగం గారు ఒక క్లబ్ స్టార్ట్ చేస్తామని ఇక్కడికి వచ్చి లింగం గారు ఒక పట్టుదలతో ఒక బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసింది. అదేవిధంగా ఢిల్లీ కాంపిటీషన్లో మీరు బార్కొండ ఫోర్త్ వాళ్ళు కూడా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మీరు క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు, సంతోషం. సార్ వాళ్ళ సహకారం కంటే కూడా ఫస్ట్ మనం లోకల్ ఉంటాం కాబట్టి లోకల్ డాక్టర్స్ని కానీ ఆటోలు ఉన్న డాక్టర్స్ని కానీ తీసుకొచ్చి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసుకుంటే మనకు బాగుంటుంది. వాళ్ళ నుండి మనం గైడెన్స్ తీసుకుని ఇప్పుడు క్యాన్సర్ అవేర్నెస్ ఉంది, దానికి సార్కి అక్కడి నుంచి మనం తీసుకున్నాం. రెగ్యులర్గా మీరు అందరి సహకారంతో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేందుకు లింగం గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనం ఖచ్చితంగా యూటిలైజ్ చేయాలి. యూటిలైజ్ చేయాలంటే లోకల్లో కూడా మనం యూటిలైజ్ తీసుకుని మనం అందరం కలిసి చేస్తేనే అవుతుంది. కానీ సార్ వాళ్ళు హైదరాబాద్ నుంచి స్పెషలిస్ట్ ఏదైనా పంపించి చేయగలుగుతాం, కానీ మనమే రెగ్యులర్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ అంటే ఫీడింగ్ విలేజెస్ కూడా బాగున్నాయి. బాల్కొండ వాళ్ళు స్టార్ట్ చేసేది అక్కడ ఐస్ క్రీమ్ కంటే కూడా ఇది రోడ్ పక్కన ఉంటుంది కాబట్టి అది అడ్వాంటేజ్. మీకు కంటిన్యూ చేస్తారు, ఆపరేషన్స్ కూడా ఆర్డర్ అవుతుంది కాబట్టి దీన్ని ఇట్లే కంటిన్యూ చేయాలని మరొకసారి అందరూ రైస్ క్లబ్ మిత్రులు మీరు ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, సోషల్ సర్వీస్లో మనకు 10 రూపాయలు వస్తే కనీసం ₹1 50 పైసలన్నా మనం దీనికి పెట్టేటట్టుగా ముందు వచ్చినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ బిల్డింగ్ కట్టడం రావడం జరిగింది. మరి అప్పుడు మేము సంతోషం ఇక్కడ బిల్డింగ్ రావడం. ఎందుకంటే ముఖ్యంగా మన సాగర్ రెడ్డి గారు దీన్ని డొనేట్ చేసి పైగా ₹10 లక్షల కూడా క్యాష్ ఇవ్వడం అంటే నిజంగా ఇది ఎక్కడికి లైఫ్లో మిగిలిపోతుంది. ఆయన ఎక్కడ ఏం తీసుకెళ్ళినప్పుడు మంచి బిజియెస్ట్ ప్లేస్ లాగా ఇది ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండిపోతుంది అనేది వారికి కూడా మనసులో చాలా సంతోషంగా విషయమే. చేసినందుకు వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. మనం ఏం సంపాదిస్తున్నాం అనేది మన సమాజానికి ఏం